ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల రేంజ్. మేము ఓపెన్ రార్ రీసెట్ ఎలక్ట్రిక్ బైక్ ని రీసెంట్ గా రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ ఇదండి. నా వెయిట్ 68 కేజీలు. 68 కేజీల వెయిట్ తో ఎకో మోడ్ లో 42 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ ఇదండి. ఎవరికైతే పర్ఫార్మెన్స్ ప్లస్ రేంజ్ కావాలనుకున్న వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ రార్ రీసెట్ ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేశారని మనం అనుకోవాలి. ఇందులో మనకి 7.5 కిలోవాట్ల IPMS మోటార్ యూజ్ చేస్తారు. పికప్ లో కూడా ఎటువంటి డోకా లేకుండా మనకి 95 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మన సేఫ్టీ కోసం ముందు వెనుక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలానే కంట్రోలింగ్ కోసం కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంఫర్టబుల్ గా ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు మోనోషాక్ సస్పెన్షన్ కూడా లభిస్తుంది అనమాట. LED లైట్స్ కూడా ఇస్తున్నారు. నైట్ టైం విజిబిలిటీ కూడా బాగుందండి. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే యాంటీ థెఫ్ట్ అలారం లేకపోతే జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్స్ కావాలనుకుంటే 2000 రూపాయలు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ మీరు ఛార్జ్ చేయడానికి 6 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుందండి. ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ని 1,30,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని మీరు 8 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ రార్ రీసెట్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో కూడా అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.